లిండా హత్యని, ఆత్మహత్యని ఎప్పుడు అబద్ధాన్ని నిజం చేశారో అప్పటి నుంచి నేను సిద్ధార్థని ఫాలో అవుతున్నాను. ఎప్పుడు వాడు మన చేతికి దొరుకుతాడని ఎదురు చూస్తున్న సమయంలో జెన్నిఫర్కి వాడికి హోటల్లో పెద్ద గొడవైంది. హోటల్ నుంచి సిద్ధార్థ్ కోపంతో వెళ్లిపోవడం నేను చూశాను. కారు వెనకాల జెన్నిఫర్ కూడా వెళ్లిపోవడం నేను చూశాను. ముందుగా కారులో వెళ్లిన సిద్ధార్థ్ జెన్నిఫర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడిని డైరెక్ట్ గా పట్టుకోవాలనే ఉద్దేశంతో నేను రంగంలోకి దిగాను. నేను అనుకున్నట్టుగానే తనకి యాక్సిడెంట్ చేసి తన జీవితాన్ని నాశనం చేశాను. ఆ వీడియోనే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈసారి సిద్ధార్థ్ మన నుంచి తప్పించుకోలేడు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరగా చేసేయగలను. ఓ మై గాడ్. సిద్ధార్థ్, నువ్వు లిండా విషయంలో పెద్ద తప్పు చేశావు. లిండా కేసు నుండి నేను నిన్ను కాపాడాను. కానీ నాన్న విషయం తెలిసి నిన్ను అడిగినప్పుడు నువ్వు తప్పే చేయలేదని వాదించావు. నువ్వు తప్పు చేసింది నిజమే సిద్ధార్థ్. నీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. ఇందరితో ఇవన్నీ ఆపేయి. కొడుకు అంటున్నారు. వాడు మా అమ్మకు పుట్టాడా లేదంటే మీకు పుట్టినోడా? సిద్ధార్థ్, నీకెంతో చెప్పాను కదా. మళ్ళీ తప్పు చేసి నాన్నని తలదించుకునేలా చేశావు కదా. సార్, ఎంత పెద్ద విషయం జరిగింది. ఏదో బాత్రూమ్ వీడియో అమ్మాయిని నగ్నంగా తీసుకుంటారని నేను అనుకుంటే ఇది పెద్ద నిధి కదా సార్. విజయ రఘునాథ్ కొడుకు సిద్ధార్థ ఎంత పెద్ద దారుణం చేశాడు సార్. ఆల్రెడీ ఆయన డౌన్ఫాల్లో ఉన్నాడు. ఈ వీడియో కనుక బయటకు వెళ్ళిందంటే ఆయన కొడుకు పెళ్లి కాదు సార్, ఆయన చాప్టరే క్లోజ్ అయిపోతుంది సార్. దీంతో 10 కోట్లు సంపాదిస్తారు కదా సార్. సార్, నాకు ₹1 కోటి ఇవ్వండి సార్. ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళి ఫ్యామిలీతో సెటిల్ అవుతాను. ₹1 కోటి కావాలా? అవును సార్. ₹1 అడిగి ఎందుకు అవమానిస్తున్నావు? అడిగేది అడుగుతున్నావు కదా, ఒక 5 కోట్లు అడగొచ్చుగా. ఇచ్చేసుంటేవాడిని. సార్, 5 కోట్ల సార్? ఏంటి సార్ ఇది? అంత డబ్బు సార్? మీరు చల్లగా ఉండాలి సార్. అది సరే, బయటికి వెళ్ళి చూడు. ఎవరో వస్తున్నట్టున్నారు. చూస్తాను సార్.